గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం మహాజాతర దిగ్విజయంగా ముగిసింది. ట్రాఫిక్ సమస్య మినహాయించి మిగతా విషయాల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిపి మేడారం మహాజాతరను చాలా చక్కగా ముగిసింది. ఈ మేడారం మహాజాతరలో తెలంగాణ పోలీసులు ఎంతమంది పాల్గొన్నారు, ట్రాఫిక్ సమస్య రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని మల్టీ జోన్ 1 ఐజీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు 2 రోజులు దాదాపు 13,000 పోలీసులు మీరంతా కష్టపడి చేసిన మేడారం సక్సెస్కి మీరు అనుకున్నట్లయితే జరిగిందా? మాస్టర్ ప్లాన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ జాతర అనేది ఫస్ట్ టైం మేడారం ప్రాపర్లో గద్దె కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ఎక్కడ ఎట్లాంటి సమస్యలు రాలేదు. ట్రాఫిక్ ఆ ట్రాఫిక్ ఏంటంటే మేడారం రావడానికి కేవలం 2 రూట్లు ఉన్నాయి. ఆ విధంగా బస్సులు, విఐపి వెహికల్స్ వెళ్ళడం వల్ల 2 లేన్ రోడ్లనే ఎదురెదురుగా వెళ్ళడం వల్ల సార్ మీ 13,000 మంది ఫోర్స్ ఉంది, ఆ ఫోర్స్ సరిపోయిందంటారా? దాదాపు 13,000 వరకు మా అధికారులు అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఫోర్స్ అంతా అందరూ తగినట్టుగా అవసరం తగ్గట్టుగా అందరూ పనిచేశారు. ఫోర్స్తో పాటు మీరు టెక్నాలజీ సార్ డ్రోన్ ఏ టెక్నాలజీ వాడుకొచ్చారు, దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ వచ్చింది? ఈసారి మాకు టెక్నాలజీతో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలతో మొత్తం గద్దె మీద ఎలా ఉంది పరిస్థితి, క్యూ లైన్లో పరిస్థితి ఎలా ఉంది, పిక్ పాకెటింగ్ సందిట్లో సడన్ చుట్టుపక్కల అందరూ దొంగలు వస్తారు, ఎవరి పని అటు చేసుకుంటాడు. మేడారం జాతర అనగానే దొంగలకు కూడా పండుగ. మా సపరేటు క్రైమ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులను పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళు మఫ్టీలో ఉంటూ గమనిస్తుంటారు. సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ మీద నిఘా ఉంచుతామని. అయితే ఈసారి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. అయితే 50 కేసుల వరకు నమోదు చేశాము. ఇంకా చాలామంది దొరికారు. టోటల్గా ఈ మొత్తం ఈ జాతరలో మీ టీంలో బాగా పనిచేసిన ఆఫీసులు అంటే ఇందులో మొత్తం 13,000 మంది పాల్గొన్నారు. మళ్ళీ ఇందులో హోంగార్డ్ నుంచి ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్ వరకు ఉన్నారు. అందరం కష్టపడ్డాం, ఒక టీం వర్క్ లాగా అందరం పనిచేసాం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మేడారం మహాజాతర దిగ్విజయంగా ముగిసింది. ట్రాఫిక్ సమస్య మినహాయించి మిగతా విషయాల్లో ఎక్కడా భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిపి మేడారం మహాజాతరని చాలా చక్కగా ముగించింది. అయితే ఈ మేడారం మహాజాతరలో తెలంగాణ పోలీసులు ఎంతమంది పాల్గొన్నారు, పాల్గొన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం లేకుండా భక్తులకు ఎలాంటి కష్టాలు లేకుండా ఏ విధంగా తీసుకొచ్చారు, ట్రాఫిక్ సమస్య రావడానికి కారణం ఏంటి, అదేవిధంగా దోపిడీ దొంగలు కానీ చిన్న చిన్న చిల్లర దొంగలు కానీ ఎవరైనా జాతరలో వచ్చారా, అటువంటి కేసులను నమోదయ్యా అనే విషయాన్ని మల్టీ జోన్ 1 ఐజీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు 2 తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్తే సార్, మేడారం మహాజాతర అంటే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అంటే మేడారం. ఇక్కడ ఏం జరిగినా మొత్తం ప్రపంచం అంతటికీ ఇది మీరు చూపిస్తుంటారు. అలాంటి జాతరలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా చాలా సక్సెస్గా తీసుకొచ్చిన మీకు మీ టీంకి అందరికి కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మురళి. సార్, మేడారం జాతర ఇది ప్రభుత్వం కూడా గతంలో ఉన్న ప్లానింగ్ వేరు, ఇప్పుడు ఉన్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దానికి వేరే ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్లో కూడా దాన్ని ఎక్స్పెండ్ అవ్వడం, దాంట్లో క్రౌడ్ ఎక్కువ రావడం, దీనివల్ల వచ్చే ఇబ్బందులు వచ్చాయా, లేదు ఆ కొత్త ప్లాన్ వల్ల సక్సెస్ అయిందా? టోటల్గా మేడారం మహాజాతరకి తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ పోలీసులు దాదాపు నాకు తెలిసి 45 రోజుల నుంచి దాన్ని చేస్తూనే ఉన్నారు. మీ వాళ్ళందరూ క్యాంప్ ఆఫీసులు అక్కడే పెట్టున్నారు. డీజీపీ గారి దగ్గర నుండి కింద హోంగార్డ్ వరకు మేడారం మీద ఫోకస్ చేశారు. దాదాపు 13,000 పోలీసులు మీరంతా కష్టపడి చేసిన మేడారం జాతర సక్సెస్కి మీరు అనుకున్నట్లుగా జరిగిందా? ఇంకా ఏమైనా చేస్తే ఇంకా ఇన్పుట్స్ వచ్చాయా? మేము అందరూ అనుకున్నట్లుగా ట్రాఫిక్ ఇష్యూ, ఈ ట్రాఫిక్ సమస్య ఎంతగా రావడానికి ప్రధాన కారణం? ఈసారి మేడారంలో ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం కొన్ని అభివృద్ధి పనులు జరిగినాయి.
అయితే రోడ్లు అంటే మేడారం లోపల రోడ్లన్నీ 4 లేన్ చేశారు. ఇంకా గద్దె దగ్గర కూడా మళ్ళీ రీడిజైన్ చేసి దాన్ని తోరణాలు అట్లా కట్టడం జరిగింది. సరే ఈ విధంగా మాస్టర్ ప్లాన్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఈ జాతర అనేది ఫస్ట్ టైం అయింది మురళి. సార్ అయితే మేము ఫస్ట్ నుంచి మేము సరే ఆ డిజైన్ను దృష్టిలో పెట్టుకొని మా బందోబస్తు స్కీమ్ తయారు చేయడం జరిగింది. మొత్తం ఏ విధంగా మన సిబ్బందిని అందరినీ ఏ విధంగా డిప్లాయ్ చేయాలి అవన్నీ మేము దాని ప్రకారం చేసుకున్నాము. చాలా రోజుల నుంచి మేము అన్నీ స్టడీ చేస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా మాకు కొత్త డిజైన్ తర్వాత అవుతున్న జాతర కాబట్టి ఎలా ఉంటుందో అని కొంచెం మాకు అనుమానం ఉండే, ఎలా అవుతుందో ఎట్లా ఉంటుందో అని. అయితే తీరా ఇప్పుడు అయిపోయిన తర్వాత మాకు సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు. ఎక్కడ మేడారం ప్రాపర్లో గద్దె కావచ్చు, రోడ్ల మీద కావచ్చు, ఎక్కడ ఎట్లాంటి సమస్యలు రాలేదు. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా 2 క్యూ లైన్స్ ఉన్నాయి. ఒకటేమో జంపన్న వాగు సైడ్ నుంచి వచ్చే పబ్లిక్ వరకు ఒక సైడ్ ఒక క్యూ లైన్, ఇంకా ఆర్టీసీ బస్సు దిగి వచ్చే వాళ్ళకు ఒక క్యూ లైన్, అట్లా మెయిన్ 2 క్యూ లైన్స్. ఆ 2 క్యూ లైన్లు వచ్చి భక్తులందరూ దర్శనం చేసుకున్నారు. అయితే అక్కడ ఎట్లాంటి సమస్య రాలేదు. గద్దె దగ్గర మాత్రం సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు. అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ట్రాఫిక్ ఒకటి. ఆ ట్రాఫిక్ ఏంటంటే మేడారం రావడానికి కేవలం 2 రూట్లు ఉన్నాయి. ఒకటేమో పాసరా దగ్గర లెఫ్ట్కి తీసుకొని నార్లాపూర్ మీదుగా రావడం, ఇంకోటేమో తాడ్వాయి మీదుగా రావడం. అవి మాత్రము 2 లేన్ రోడ్స్. ఎందుకంటే ఫారెస్ట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి మరి వివిధ కారణాల వల్ల అవి 2 లేన్స్గానే ఉన్నాయి అవి. అయితే జనరల్ పబ్లిక్ వచ్చే పసరా నార్లాపూర్ రూట్లో 1 వే ట్రాఫిక్ కాబట్టి ఎట్లాంటి సమస్య రాలేదు. వచ్చి నార్లాపూర్ మీదకి వచ్చి పార్కింగ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ జర్నీలో బయ్యాకపేట, భూపాలపల్లి అట్లా ఆ రూట్లో మళ్ళీ పరకాల అట్లా వెళ్ళిపోతారు. అది 1 వే వల్ల ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మెయిన్ ప్రాబ్లం వచ్చింది ఎక్కడంటే పసరా టు తాడ్వాయి, తాడ్వాయి టు మేడారం. ఆ రూట్లో ఏంటంటే ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి. ఇంకోటి విఐపి పాస్ హోల్డర్స్ కూడా ఆ రూట్ అన్నట్టు. అయితే అది 2 వే అన్నట్టు. కాబట్టి ఆర్టీసీ బస్సులు కూడా ఈసారి అంటే ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా వాళ్ళు ఆర్టీసీ నుంచి చాలా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ బస్సులో ఒక ట్రైన్ లాగా పోయినాయి తప్పితే అది అసలు బస్సులు అనలేము. ఆ విధంగా బస్సులు విఐపి వెహికల్స్ వెళ్ళడం వల్ల 2 లేన్ రోడ్లనే ఎదురెదురుగా వెళ్ళడం వల్ల సడన్గా చిన్న చిన్న సమస్యలు, ఒక బస్సు కొన్నిసార్లు బస్సులు ఫెయిల్ అవ్వడము, కొన్నిసార్లు చిన్న చిన్న యాక్సిడెంట్స్ అవ్వడము. ఒకసారి నేను అక్కడనే ఉన్నా, నా ముందరనే మరి ప్యాసింజర్స్కి అర్జెంటుగా టాయిలెట్ వెళ్ళాల్సినందుకేమో ఒక అతను బస్సు ఆపాడు రోడ్డు మీద, ఎందుకంటే రోడ్డు పక్కన ప్లేస్ లేదు. టాయిలెట్కి వెళ్ళి వచ్చే లోపలనే ఒక 1 కిలోమీటర్ జామ్ అయిపోయింది. నేను చూస్తుంటేనే అంటే అట్లా ఆడ ఒక్క నిమిషం ఆపితే చాలు కిలోమీటర్లు ట్రాఫిక్ ఆగిపోతుంది. అట్లా ఆ విధంగా అది అట్లా ఉండడం వలన మధ్యలో కొంచెం ట్రాఫిక్ జామ్స్ అయినాయి. మళ్ళీ వెంటనే అందరినీ రూట్ మీద మా మోటార్ సైకిళ్ళ మీద తిరిగారు మా ఆఫీసర్లు, వెళ్ళి వాటిని క్లియర్ చేయడము అట్లా చేస్తూ లాస్ట్ 2 డేస్ ఒక్కటి మాత్రం బస్సులు వెళ్ళే రూట్లో, ఈ రూట్లో నార్లాపూర్లో ఎట్లాంటి ప్రాబ్లం కాలేదు. ఓన్లీ ఆర్టీసీ బస్సులు వెళ్ళే రూట్లో మాత్రం కొంచెం ట్రాఫిక్ సమస్యలు వచ్చి మళ్ళీ ఎప్పటికప్పుడు మేము వెళ్ళడము, దాన్ని క్లియర్ చేయడము అట్లా జరిగింది. అయితే మేము భవిష్యత్తులో రావాలంటే, ఇప్పుడు సమస్య తీరాలంటే మాత్రం ఆ రోడ్డుని 4 లేన్ రోడ్డుగా చేస్తేనే దానికి పూర్తి సమస్య. ఈ 2 లేన్స్ ఉన్నంత వరకు మాత్రం ఈ సమస్య పూర్తిగా అయ్యే అవకాశం లేదని మేము గమనించాము. అది సార్, మీ 13,000 మంది ఫోర్స్ ఉంది. ఆ ఫోర్స్ సరిపోయిందంటారా? ఒకటి. రెండోది, మీ వాళ్ళు 24 గంటలు పనిచేస్తున్నారండి. మరి వాళ్ళకి ఏమైనా బ్రేక్ ఇచ్చారా లేదా? ఇప్పుడు 13,000 దాదాపు 13,000 వరకు మా అధికారులు అంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ పాల్గొన్నారు. అయితే ఫోర్సు సరిపోయింది. ఫోర్సు ఎక్కడ షార్టేజ్ అని చెప్పలేము. అయితే ఫోర్స్ అంతా అందరూ తగినట్టుగా అవసరం తగ్గట్టుగా అందరూ పనిచేశారు. అయితే షిఫ్ట్ వైజ్గా చేశారు. ఇప్పుడు గద్దె ఉంది, అది కొంచెం చాలా టఫ్ డ్యూటీ. జనాలు ఉంటారు, వాళ్ళని పంపిస్తుండాలి. అట్లాంటి డ్యూటీ 4 గంటలు షిఫ్ట్ ఇచ్చాము వాళ్ళకి. 4 అవర్స్ కంటే ఎక్కువ పని చేయలేరు. అది చాలా కష్టమైన డ్యూటీ అది. అట్లా ఒక్కొక్క ఏరియాలో షిఫ్ట్ వైజ్గా పనిచేశారు. 24 గంటలు. ఇప్పుడు ఇక్కడ ఈ జాతర 24 గంటలు నడుస్తుంది కాబట్టి మా వాళ్ళు కూడా 24 గంటలు షిఫ్ట్ వైజ్గా విధి నిర్వహణలో ఉండి అందరూ డ్యూటీ చేశారు. అది సార్, విబిపి పాసులు పోలీస్ కంట్రోల్ లేకుండా ఎక్కువ ఇవ్వడం వల్ల
చాలా ఇష్యూస్ వచ్చాయని, ముఖ్యంగా కార్లు పెట్టాల్సిన వీవీపీ పాస్ ఎడ్ల బండి పెట్టుకొని రావడం, అంటే తాడ్వాయి టు డైరెక్ట్ పోలీస్ కంట్రోల్ సింగిల్ రోడ్ ఉంది కాబట్టి ఆ రోడ్లో రావడం, అంటే వీవీ మూవ్మెంట్లో కూడా ఈ ఎడ్ల బండి రావడం వల్ల కూడా ఇబ్బందులు వచ్చాయంటున్నారు వాస్తవానికి. ఆ విఐపి పాస్లు మీద పరిమితి లేకుండా ఇవ్వడము, ఇచ్చిన వాటిని డూప్లికేట్ పాస్లు జిరాక్స్ తీసుకురావడము అట్లా జరిగింది. అది పాస్లు ఎవరికి వాళ్ళు ఇచ్చుకున్నారు, దాని మీద ఒక కంట్రోల్ అనేది లేకుండా అయిపోయింది. అందుకే పసరా దగ్గర చెక్ చేయాలి, చెక్ చేసి పాస్ హోల్డర్స్ని తాడ్వాయి సైడ్ పంపాలి. ఆ పసరాలో చెక్ చేశారు కానీ చెక్ చేయడానికి కూడా వీల్లేని పరిస్థితి. ఒక్క వెహికల్ చెక్ చేయడానికి కూడా కాకపోతే వెనుక కిలోమీటర్లు జామ్ అయిపోతుంది. కాబట్టి అట్లాంటి సందర్భంలో తర్వాత చెక్ చేసే పరిస్థితి లేదు అక్కడ పసరాలో. కాబట్టి ఇక పంపించడం జరిగింది. కాబట్టి అట్లా కూడా ఆ సమస్య కూడా ఉంది. పాసులు చెక్ చేయడానికి కూడా వీలైతలేదు అక్కడ. ఆ పాసులు జెన్యూనా ఫేకా చెక్ చేయలేని పరిస్థితి అయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువైతే పాసులు ఉన్నా సరే అందరినీ అక్కడి నుంచే నార్లాపూర్కు పంపించడం జరిగింది. పాసులు ఉన్నా సరే ఇంకా తాడ్వాయి సైడ్ అలో చేయలేదు ఇక. సార్ ఫోర్స్తో పాటు మీరు టెక్నాలజీ ఈసారి డ్రోన్ ఏ టెక్నాలజీ వాడుకొచ్చారు, దానివల్ల మీకు ఎలాంటి బెనిఫిట్ వచ్చింది? ఈసారి మాకు టెక్నాలజీతోని చాలా ఉపయోగకరంగా ఉండే. ఎందుకంటే ఈసారి మా కంట్రోల్ రూమ్లో మొత్తం సీసీ కెమెరాలన్నింటినీ ద్వారా మేము పరిస్థితిని ఎప్పటికప్పుడు మా కంట్రోల్ రూమ్లో ఉండి మా స్క్రీన్ మీద చూస్తూ పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వాళ్ళము. ముఖ్యంగా ఇందులో సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు కూడా ఈసారి వాడడం జరిగింది. ఆ డ్రోన్ కెమెరాలతోని మొత్తం గద్దె మీద ఎలా ఉంది పరిస్థితి, క్యూ లైన్లో పరిస్థితి ఎలా ఉంది, క్యూ లైన్లో పబ్లిక్ ఎంత దూరం వెయిటింగ్లో ఉన్నారు, ఇంకా ఆ విధంగా చూస్తూ ఇప్పుడు ఆర్టీసీ క్యూ లైన్లో తక్కువ ఉండేవాళ్ళు ఇటు జంపన్న వాగు సైడు ఐటీడీఏ క్యూ లైన్ అంటారు, అందులో ఎక్కువ ఉండేవాళ్ళు. అప్పుడు అట్లాంటప్పుడు ఏం చేసామంటే కొంతమందిని ఐటీడీఏ క్యూ లైన్ వాళ్ళను ఆర్టీసీ క్యూ లైన్లోకి పంపాము రద్దీ సమయంలో. అట్లా ఎప్పటికప్పుడు డ్రోన్ ద్వారా పరిశీలిస్తూ నిర్ణయం తీసుకుంటూ అట్లా చేసేవాళ్ళము. ఆ విధంగా డ్రోన్లు చాలా ఉపయోగపడ్డాయి. ఇంకా డ్రోన్లు అదే కాకుండా ట్రాఫిక్ కూడా పైనుంచి మొత్తం రోడ్ల మీద వెహికల్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ పరిస్థితి కొద్ది దూరం వరకు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కావచ్చు, అట్లా ట్రాఫిక్ పరిస్థితి కూడా చూడడానికి డ్రోన్ ద్వారా చూడడానికి చాలా మాకు అర్థం చేసుకోవడానికి ఈజీగా అయిపోయింది అన్నట్టు. అందులో చూస్తూ కూడా ట్రాఫిక్ కూడా చూడడానికి దాన్ని కూడా సరి చేయడం జరిగింది అన్నట్టు. సార్ ఈసారి మీరు క్యూఆర్ కోడ్ పెట్టారు పిల్లల కోసం, వాళ్ళకి దాని ఇంపుట్స్ ఎలాగొచ్చాయి? మొదటిసారిగా ఈ క్యూఆర్ కోడ్ బ్యాండ్ అనేది, రిస్ట్ బ్యాండ్ అనేది ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది. అయితే వచ్చిన ప్రయాణికులు వాళ్ళ పిల్లలకి వాళ్ళు దిగిన వెంబడే బస్ స్టాండ్లలో కానీ ఇంకా ఎక్కడ ఎంట్రన్స్లో దిగిన వెంబడే ఆ బ్యాండ్ వేయించుకోమని చెప్పాము. అయితే కొందరు వేయించుకుంటే ఆ బ్యాండ్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. అయితే ఎవరైనా ఆ బాబు ఎక్కడన్నా తప్పిపోయి ఏడుస్తూ ఉంటే ఎవరైనా సరే ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే అందులో వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ మేము పెట్టేటప్పుడే అందులో ఫీడ్ చేస్తాం అన్నట్టు. ఆ బ్యాండ్ పెట్టేటప్పుడే వాళ్ళ పేరెంట్స్ నెంబర్స్ అందులో స్టోర్ చేస్తాం అన్నట్టు. అయితే ఎవరైనా సరే దాన్ని స్కాన్ చేయగానే నెంబర్స్ వచ్చేస్తాయి. కాబట్టి వాళ్ళు డైరెక్ట్ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పొచ్చు అన్నట్టు. అంటే అటువంటి కేసులు ఉన్నాయా అండి? అయినాయి. కొంతమంది అంటే మా దృష్టికి రాని కూడా ఉండొచ్చు, మా దృష్టికి కూడా వచ్చినాయి. మాకు కూడా వచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు పిల్లల్ని. ఒక ఫోటో కూడా ఉంది. అయితే వాటిని మాకు ఇచ్చేస్తే మేము క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి పిల్లల్ని తీసుకెళ్లారు. అట్లాంటి జరిగినాయి. ఆ విధంగా అది ఫస్ట్ టైం ఆ టెక్నాలజీ కాబట్టి ఇంకా అంటే అందరూ చెప్పినా కానీ ఇంకా అందరూ పేరెంట్స్కి చేరి ఇంకెక్కువ మంది ఉపయోగించుకుంటే ఇంకా బాగుండేది. సార్ గద్దె దగ్గర కొంతమంది ఆఫీసర్లు హెల్మెట్లు పెట్టుకుని తిరగడానికి ఉద్దేశం ఏంటండి? అంటే ఇప్పుడు గద్దె పైన భక్తులందరూ ముడుపులు చెల్లించుకుంటారు అన్నట్టు. అంటే బెల్లం కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, ఇంకా పసుపు, కుంకుమ, గాజులు ఇట్లాంటివి చెల్లించుకోవాలంటే వాళ్ళకు ఆ గద్దె పైన వేయాలనేది, గద్దె పైన పెట్టాలనేది సాంప్రదాయం. అయితే కొంచెం దూరం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విసిరేస్తుంటారు అన్నట్టు. పైకి గద్దె పైకి మీద నుంచి విసిరేస్తుంటారు. ఆ విసిరేసినప్పుడు చాలామందికి గాయాలైనాయి. గద్దె లోపల ఉన్న వాళ్ళకి గాయాలు కొబ్బరి చిప్పల వలన స్కిన్ కట్ అవ్వడము ఇంకా అట్లా అయింది. అందుకే ఆ రక్షణ కొరకు హెల్మెట్ పెట్టుకోవాలన్నట్టు. ఇది దర్శనానికి వెళ్ళే భక్తులు కూడా హెల్మెట్లు వాళ్ళ కొరకు కూడా కొన్ని హెల్మెట్లు పెట్టడం జరిగింది అన్నట్టు.
అంటే ఇవన్నీ కూడా ముందు కూడా ప్లాన్ గానీ రెడీ చేసుకున్నారా? అది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎందుకు గతంలో ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్కి ఇంజురీస్ అయినాయి అందరికీ. ఈసారి కూడా చాలామందికి దెబ్బలు తాకింది కానీ ఇంజురీస్ కాలేదు. అయితే కింద కింద పడున్న వాటిలో ఈ గాజులు అవి గుచ్చుకొని కాళ్ళకు ఇంజురీస్ అయినాయి ఈసారి. మా పోలీస్ ఆఫీసర్స్ ఎంతోమంది కాళ్ళకు ఇంజురీస్ అయినాయి, డీప్ కట్ అయింది, గాజు పెంకలు కింద కట్ అయ్యి కాళ్ళకి. సరే, గత సంవత్సరంలో దేశం మొత్తంలో చాలా పెద్ద కుంభమేళం జరిగాయి. యూపీలో జరిగింది, చాలా చాలా జరిగింది. ఎక్కడ జరిగినా ఏదో ఒక మైనస్ జరుగుతూనే వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఏం జరగకుండా ప్రశాంతంగా జరగడానికి కారణం ఏంటి? అంటే ఇక్కడ సరే, ఇక్కడ ఇప్పుడు కుంభమేళ అంటేనేమో సరే అన్ని ప్లేసెస్లో ఎక్కడైనా స్నానం చేయొచ్చు. ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్కే వెళ్ళాలని ఏం లేదు. ఇక్కడేమో గద్దె అనేది పర్టికులర్ ప్లేస్, అందరూ గద్దె దగ్గరికి వచ్చి దర్శనం చేసుకోవాల్సిందే. అయితే ఇక్కడ క్యూ లైన్ సిస్టమ్ అవన్నీ పెట్టి మేము కూడా క్యూ లైన్లో పోయే విధంగా చేయడం వలన అట్లా భక్తులందరూ వచ్చి, అంటే ఇంకోటి మేము 24 గంటలు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈసారి మొదటిసారి ఏంటంటే ఎప్పుడు లైన్లను మేము ఆపలేదు. విఐపీలు వచ్చారని చెప్పేసి ఎప్పుడు లైన్లను మేము ఆపలేదు. 24 గంటలు లైన్లు నడిచినాయి. ఓన్లీ సమ్మక్క సారాలమ్మ గద్దెపైకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే కొద్దిసేపు కంపల్సరీ ఆపాల్సి వస్తుంది. కానీ విఐపీల గురించి మాత్రం ఎక్కడ క్యూ లైన్లు ఆపలేదు. కాబట్టి ప్రతి గంటకు మేము ఏఐ ద్వారా కౌంట్ చేశాము. ఏఐ కెమెరాల ద్వారా కౌంట్ చేస్తే ప్రతి గంటకు 2 క్యూ లైన్లు కలిపి 16,000 మంది దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఆ 16,000 మంది లెక్కన గంటకు అందరు దర్శనం చేసుకున్నారు. అంటే మొత్తం మీద 4 రోజులు తీసుకుంటే 10 లక్షల మంది వచ్చి ఉంటారు. ప్రతి రోజు 5 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అంటే 5 రోజులు కాబట్టి 25 లక్షలు. 25 లక్షలు దర్శనం చేసుకున్న వాళ్ళు. గత సంవత్సరం ఎంత ఉండేది? గత సంవత్సరం నాకు అప్పుడు ఏఐ లేకు తెలియదు. ఇది కరెక్ట్గా ఉంటుంది కదా ఏఐ ద్వారా కౌంట్, ఏఐ ద్వారా హెడ్స్ కౌంట్ చేస్తాం అన్నట్టు. అది సార్ పోలీసుని చేసుకొచ్చారు. లా అండ్ ఆర్డర్ విషయం ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఎవరు జరగకుండా మిగతా కుంభమేళ తప్పొచ్చుకుంటూ పీస్ఫుల్గా అయింది. కానీ ఇక్కడ కూడా జంపన వాగులో ముగ్గురు చనిపోవడం, సూసైడ్ జరగడం, ఇటువంటి సంఘటనలు జరిగి ఉన్నాయా? అయితే జంపన్న వాగులో ప్రమాదాలు జరగకుండా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మా సిబ్బంది కూడా డ్యూటీలో ఉన్నారు. అక్కడ కింద కూడా ఇసుకను కూడా ఒకటే లెవెల్లో ఉండేటట్టు ఇసుక పెట్టడము, ఎక్కువ డెప్త్ లేకుండా చూడడం, అవన్నీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక ముగ్గురు మాత్రం చనిపోయారు నీళ్ళలో మునిగిపోయి. అది కూడా కొద్ది దూరంలో చనిపోయారు. మరి అంటే తాగిన మత్తులో చేశారా అనేది తెలియదు. మొత్తం మీద ఓవరాల్గా ముగ్గురు చనిపోయారు లోడింగ్లో. రోడ్ యాక్సిడెంట్, ఒక ట్రాక్టరు, ఒకటి మున్సిపల్ వాళ్ళది క్లీనింగ్ ట్రాక్టర్ ఢీకొని ఒక లేడీ కూడా చనిపోయారు. ఇట్లా 4 వరకు చనిపోయారు ఇక్కడ. ఓకే, ఇది కాకుండా పిక్ పాకెటింగ్, సందిట్లో సడన్ చుట్టుపక్కల అందరూ దొంగలు వస్తారు, ఎవడ పని అటు చేసుకుంటాడు. అటువంటి కేసులు ఏమైనా నమోదయ్యా? అటువంటి గ్యాంగ్స్ ఏమైనా వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు? అంటే భక్తులు ముసుగులో వచ్చి దొంగతనం చేస్తుంటారు. అది ఈ మేడారం జాతర అనగానే దొంగలకు కూడా పండుగ. అది ఇది జేబు దొంగలకు కాదండి, ఏ జాతర దొంగల పండుగ, ఏదైనా వాళ్ళ కూడా పెద్ద పండుగ. అందుకే ఈసారి కూడా దానికి మేము మా సపరేట్ క్రైమ్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్న అధికారులను పెట్టడం జరిగింది. పెట్టి వాళ్ళు మఫ్టీలో ఉంటూ గమనిస్తుంటారు. సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ మీద నిఘా ఉంచుతాం మేము. అయితే ఈసారి కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు దొంగలు. భక్తులతో పాటు దొంగలు కూడా వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇట్లాంటి ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా జేబు దొంగలు వచ్చారు. అంటే వాళ్ళు వచ్చి ఇట్లా మెయిన్ ఏంటంటే సెల్ ఫోన్ దొంగతనాలు చేయడము, పిక్ పాకెటింగ్ చేయడము, బ్యాగులు ఎత్తుకెళ్ళడము, చైన్ స్నాచింగ్లు, ముఖ్యంగా స్నాన ఘట్టాల దగ్గర అట్లాంటి దొంగతనాలు చేయడానికి వచ్చారు. అయితే 50 కేసుల వరకు నమోదు చేశాము. ఇంకా చాలామంది దొరికారు. అటెంప్ట్ అనుమానంగా తిరుగుతుంటే కూడా చాలామందిని పట్టుకోవడం జరిగింది. కానీ కేసులు మాత్రం ఒక 50 కేసుల వరకు నమోదు చేయడం జరిగింది. చేసి అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సార్ వాళ్ళు పట్టుకుంటే వెంటనే వాళ్ళు కోర్టుని ఆశ్రయించారట కదా. అందులో కొంతమంది నేరస్తులు పట్టుకున్న వెంబడే హైకోర్టులో హెబియస్ కార్పస్ వేశారు మా మీద. వెంటనే వాళ్ళ మీద చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరిగింది. కేసులు ఎన్ని వచ్చి ఉంటాయండి? నా డబ్బులు పోయాను, బంగారం పోయిందని కంప్లైంట్. అంటే కేసులు అదే 50 కేసులు. వీళ్ళు ఎంతమంది దొరికారండి? వీళ్ళు 150 వరకు దొరికారు మాకు. 150 మెంబర్స్ మొత్తం.
సార్ టోటల్గా ఈ మొత్తం ఈ జాతరలో మీ టీంలో బాగా పనిచేస్తున్న ఆఫీసర్లు ఎవరండి? అంటే ఇందులో మొత్తం 13,000 మంది పాల్గొన్నారు మురళి. ఇందులో హోంగార్డ్ నుంచి ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్స్ వరకు ఉన్నారు. అందరం కష్టపడ్డాం, ఒక టీం వర్క్ లాగా అందరం పనిచేసాము. కాబట్టి అందరూ పనిచేసినట్టు అందరికీ credit చెప్పొచ్చు. ఇస్తారా? అందరూ ఒక టీం లాగా చేసాము, అందరం పనిచేశారని చెప్పొచ్చు అన్నట్టు. సార్ ఈ జాతరలో మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇకపై నెక్స్ట్ మరో 2 సంవత్సరాల తర్వాత ఈ జాతరలో ఏదైనా సమస్యలు రాకుండా ఉండడానికి మీరు ఇచ్చే రిపోర్ట్ ఏంటి గవర్నమెంట్? అంటే ముఖ్యంగా మేము పరిశీలించిన తర్వాత ఓన్లీ ఆ రోడ్డును ఇంకా వైడెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంజనీరింగ్ అంతే. ఆ రోడ్ మనకు మెయిన్ ట్రాఫిక్ సమస్యనే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు గద్దె దగ్గర చూసాం కదా, గద్దె దగ్గర ఎట్లాంటి సమస్య లేదు. కొంచెం క్యూ లైన్, విఐపి క్యూ లైన్ ఒకటి, దాన్ని కొద్ది దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేమో పక్కకే ఉన్నాయి, 2 క్యూ లైన్లు పక్కకే ఉన్నందువల్ల జనాలు కన్ఫ్యూజ్ అయ్యి అందరూ విఐపి క్యూ లైన్లోకి వచ్చేస్తున్నారు. కాబట్టి విఐపి క్యూ లైన్ కొంచెం దూరంగా జరపాల్సిన అవసరం ఉంది. ఇంకా మొన్న మెయిన్ సమస్య ట్రాఫిక్ సమస్యలు వచ్చాయి కాబట్టి ఆ ట్రాఫిక్ సమస్యకు పర్మనెంట్గా సొల్యూషన్ కావాలంటే మాత్రం ఆ రోడ్డుని 4 లేన్ చేయాలి. మరి అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇస్తుందో లేదో మరి చూడాలి. ఇస్తే మాత్రం దాన్ని 4 లేన్ చేస్తేనే దానికి పర్మనెంట్ సొల్యూషన్. లేదంటే ఇంకా కొత్త రోడ్లు ఏమైనా మళ్ళీ వేస్తే కూడా బాగుంటుంది. కొత్త రోడ్లు దానికి వెళ్ళడానికి రావడానికి. సార్ మొత్తం మీ మల్టీ జోన్ 1లో ఇంకా మిగతా క్రైమ్ రేట్ జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం క్రైమ్ చూసుకుంటే తక్కువనే ఉంది. ఓన్లీ మాకు పెద్ద సమస్య ఏంటంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఏటీఎంస్ బ్రేక్ చేయడము, ఏటీఎం అదొకటే ఇప్పుడు క్రైమ్లో చెప్పుకోదగ్గ నేరాలు. కాబట్టి వాటి మీదనే దృష్టి పెట్టినాం అన్నట్టు. ఏటీఎంస్ కొన్ని మీకు బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి కదండి. ఆదిలాబాద్ దగ్గర ఉంది, కొన్ని గ్యాంగ్స్ వస్తాయి. ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి కూడా గ్యాంగ్ వస్తుంది, ఇక్కడ ఖమ్మం నుంచి తీసుకున్న గ్యాంగ్ వస్తుంది, ఏపీ నుంచి వచ్చి. అదే ఇప్పుడు ముఖ్యంగా వేరే రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళే ఏటీఎంలు దొంగతనాలు చేస్తున్నారు. కట్టర్స్ తీసుకొచ్చేసి కట్ చేసేసి మాకు వచ్చి తెలిసే లోపలనే వాళ్ళు కట్ చేసేస్తున్నారు. 5 నిమిషాలల్లో తీసుకొని పారిపోతున్నారు. మాకు తెలిసే లోపలనే, అలారం వచ్చే లోపలనే వాళ్ళు పారిపోతున్నారు. అదొకటి ఇప్పుడు మాకున్న పెద్ద సమస్య. అది ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ మీరు ఆల్రెడీ నెక్స్ట్ మాకు 2 years వరకు ఇస్తారు. ఇప్పుడున్న ఆఫీసర్లు చాలామంది ఫ్రెష్గా వచ్చిన పోస్టింగ్ తీసుకున్న ఆఫీసర్లు ఈ అనుభవాన్ని తీసుకుని మళ్ళీ నెక్స్ట్ బందోబస్తు కూడా వెలిగేస్తారు, వాడతారా? అయితే ఇప్పుడు ఈ మేడారం జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది కాబట్టి ఇందులో అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకొరకు ఏం చేస్తున్నామంటే ఈ యంగ్ ఆఫీసర్స్ ఎక్కడున్నా సరే రాష్ట్రంలో ట్రైనింగ్లో ఉన్నా సరే వాళ్ళందరినీ ఈ బందోబస్తులో పాల్గొనేటట్టు చూస్తున్నాము. అందులో భాగంగానే మొత్తం రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో అంటే ఎస్పీలు కావచ్చు, ఏఎస్పీలు కావచ్చు, అడిషనల్ ఎస్పీలు కావచ్చు, అందరినీ ఈ డ్యూటీకి పిలవడం జరిగింది. ఇప్పుడు పోలీస్ అకాడమీలో 112 మంది డిఎస్పీలు ఉన్నారు, ట్రైనీ డిఎస్పీలు. గ్రూప్ 1 ద్వారా సెలెక్ట్ అయిన వాళ్ళను కూడా మేము డ్యూటీ వేయడం జరిగింది. ఎందుకంటే ఇది రేపు ఈ అనుభవం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరికీ ఇందులో ఇట్లాంటి పెద్ద బందోబస్తు, జనాలు ఇంత క్రౌడ్ ఉన్న బందోబస్తు కాబట్టి అందరికీ అనుభవం ఉండాలి. భవిష్యత్తులో పనిచేయాలంటే అనుభవం చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతి ఆఫీసర్స్ని డైరెక్ట్గా సెలెక్ట్ అయిన అంటే ప్రొబేషనరీ డిఎస్పీలు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లు, యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అందరినీ పిలవడం జరిగింది బందోబస్తు. ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కూడా వేస్తారా? అంటే తీసుకొని ఇప్పుడు ఇక్కడ వచ్చి ట్రైనింగ్ చేస్తారు కొద్ది రోజులు, ఒక 1 year ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తారు. ఆ ట్రైనింగ్ చేసే ఆఫీసర్స్ని కూడా అంటే మన క్యాడర్ అలాట్మెంట్ కాకుండా ఆల్రెడీ ఎన్పిఏలో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మన తెలంగాణకు అలాట్ అయిన ఆఫీసర్స్. వాళ్ళు అప్పాలో టీఎస్పీలో ఉన్న వాళ్ళని, టీఎస్పీలో ఉన్న గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన, రీసెంట్గా గ్రూప్ 1లో ద్వారా సెలెక్ట్ అయిన డైరెక్ట్ డిఎస్పీలు, వాళ్ళందరినీ కూడా బందోబస్తు చేయడం జరిగింది. మేడారం జాతర బందోబస్తు అంటే అనుబంధం కూడా బందోబస్తు ముఖ్యం అంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. అందుకే తెలంగాణ అలర్ట్ అయిన ప్రతి ఆఫీసర్ కూడా ఇందులో వాడుతున్నాం. ఖచ్చితంగా రేపు మేడారాల బందోబస్తుకి వీళ్ళందరూ పనికొస్తారు ఉద్దేశంతోనే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటూ చెప్తున్నారు. ఇక మేడారం జాతరకి ఇంత చక్కగా ముగియడానికి ప్రధాన కారణం హోంగార్డ్ దగ్గర నుంచి సీనియర్ ఐపీఎస్ వరకు కలిసి పనిచేపడితే ఇదంతా టీం వర్క్ అంటూ చెప్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. ఇది మేడారం జాతర బందోబస్తుపై చంద్రశేఖర్ రెడ్డి గారు తెచ్చులు తింటారు. వచ్చే వారం మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. I believe this police diaries is something very, very valuable towards that.
I must really appreciate Murali, your insights. ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Sajjan I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well. Thank you.